హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈరోజు మేము కార్తీక మాసం వనభోజనానికి వచ్చామండి. సండే అవ్వడం వల్ల ఇలా ఇక్కడ ఇది సంజీవ రామస్వామి పుష్కరిణి అండి. ఇది అర్ధగిరి అండి. ఇది అర్ధగిరి అనేది కాణిపాకం దగ్గరలో ఉందండి. ఆంజనేయ స్వామి గుడి అండి ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి. ఇక్కడ పుష్కరిణి కూడా ఉందండి. పుష్కరిణిలో వాటర్ తాగడం వల్ల మనకి దీర్ఘకాలంగా ఎలాంటి వ్యాధులు ఉన్నా పోతాయండి. ఇది మెయిన్ పుష్కరిణి అండి. ఇలా వాటర్ మనకు పుష్కరిణి నుంచి వాటర్ ఎప్పుడూ వస్తుంటాయండి. అవి ఎక్కడి నుంచి వస్తాయి కూడా తెలియదండి. అలా కొండ అనేది ఒక సంజీవ కొండ ఉంది కదండి. ఆ కొండను స్వామి తీసుకొని పోతుంటే ఆ ముక్క అనేది విరిగి ఇక్కడ పడిందంటండి. దానివల్ల ఇది ఇక్కడ చాలా ఫేమస్ అండి. దానివల్ల ఇక్కడ వాటర్ తాగడం వల్ల ఇక్కడ ఏదైనా దీర్ఘకాలంగా ఏదైనా రోగాలు ఉన్నా పోతాయండి. కాబట్టి ఇది చాలా ఫేమస్ అండి ఈ వాటర్. మనం ఎక్కడన్నా పెద్దవాళ్ళు రాలేని వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ మనం తీసుకెళ్ళొచ్చండి. ఇంటికి తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి తాగిచ్చచ్చండి. ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా పోతాయండి. ఇక్కడికి వచ్చామండి మేము వనభోజనానికి. చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి అసలుకి. మన ఫిల్టర్ వాటర్ తాగుతాం కదండి, అంతకన్నా స్వచ్ఛంగా ఉన్నాయండి వాటర్ కూడా. ఇంకా వాటర్ తీసుకొని మేము టెంపుల్ దర్శనానికి వెళ్ళామండి. చూడండి వాటర్ చాలా బాగున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఈరోజు బాగా ఎంజాయ్ చేసి బాగా భోజనాలు చేసుకొని స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళామండి. ఇలా మనం మెట్లు పైకి ఎక్కేసి వెళ్ళేసి దర్శనానికి వెళ్ళాలండి. దర్శనానికి సెల్లులు అలవ్ లేదండి. మేము మళ్ళీ బయట అంతా మీకు చూపిస్తానండి. కొండ అంతా కూడా చాలా బాగుంటుందండి. కొండ కూడా ఇక్కడ చూడండి. ఇది ఆంజనేయ స్వామి అండి. పుష్కరిణి ముందర ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఇక్కడ మేము బయటకు వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇలా ఉంటుందండి స్వామి కొండ అంతా. మేము దర్శనం ఇది ఎంత మెయిన్ టెంపుల్ అండి. చుట్టుపక్కల అంతా కొండలే అండి. చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడాను. ఈసారి మీరు కూడా వచ్చినప్పుడు కాణిపాకం వస్తే అర్ధగిరి కంపల్సరీగా వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. ఇదంతా స్వామి టెంపుల్ అండి. ఇంకా చుట్టుపక్కలంతా కొండలు చాలా బాగున్నాయండి. మేము రెగ్యులర్గా వస్తూ ఉంటామండి. వచ్చినప్పుడు సండేస్ ఎప్పుడన్నా వస్తూ ఉంటాము. ఇది స్వామి కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. ఇక్కడ ఏదన్నా చింటి పిల్లలకి ఏదన్నా తాయెత్తులు అవి కూడా మనం తీసుకొని దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు పెట్టిస్తారండి. ఇక్కడ స్వామివారు పూజారి అక్కడ మనము స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టి తీసి పిల్లలకి కడితే చాలా మంచిదండి. ఎలాంటి పీడకలలు కూడా రావండి అసలుకి చంటి పిల్లలకి. ఇదండి కొబ్బరికాయలు కొట్టుకునేసి మేము భోజనానికి వెళ్ళామండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు కాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.